నమస్కారం అండి. నా పేరు బండారు జలదుర్గ. మా ఫాదర్ లేట్ బండారు విశ్వేశ్వరరావు. ఈరోజు మనం ఎంత దుర్మార్గమైన సమాజంలో బతుకుతున్నామంటే అంత చెడ్డాలమైన సమాజంలో బతుకుతున్నాము. ఈ నజీర్ బాషా అనే వ్యక్తి కొవ్వూరు శివప్రసాద్ ఫ్యామిలీని బయటికి తీసుకొని వచ్చి నేను అతని మీద పెట్టిన కేసుల గురించి సైసా వాళ్ళకి రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నాడు. దయచేసి నేను అందరికి ఒకటే చెప్తున్నా, అది ఎవరు నమ్మవద్దు, నేనే చెప్తున్నాను. కొవ్వూరు శివప్రసాద్ మీద అండ్ ఫ్యామిలీ 9 మెంబర్స్ మీద 420, 498A అండ్ 506, 508 కేసులు నమోదయ్యడం నిజం. పీరా యాదవ్ గారు ఉన్నాగా. సో అయిన తర్వాత నేను కోర్టుకి ప్రొడ్యూస్ చేసా. ఇదంతా కొవ్వూరు శివప్రసాద్ వాళ్ళ కట్టండి. వాళ్ళు నా దగ్గర ఎంతెంత అమౌంట్స్ తీసుకున్నారు, ఏంటిది, నేను ఎంతెంత ట్రాన్సాక్షన్స్ చేసినాను, ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గర. సో ఇక్కడ నుంచి మొత్తం నేను ట్రాన్సాక్షన్స్ చేసిన స్లిప్స్ ఉన్నాయి. కొవ్వూరు శివప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ బ్రహ్మారెడ్డి అండ్ వాళ్ళందరి కాడికి నేను ట్రాన్సాక్షన్ చేసిన స్లిప్స్ ఇవన్నీ అవేనండి. ఇవన్నీ బ్రహ్మారెడ్డికి సంబంధించిన స్లిప్స్, బ్లాంక్ స్లిప్స్. నేను బ్యాంక్లో డైరెక్ట్ రెమండేషన్ చేసిన స్లిప్స్. కొవ్వూరు శివప్రసాద్ మీద నేను ఈ 420, 498A కేసు వేసిన తర్వాత మా లాయరు బంగి సుధీర్ సారు యాక్చువల్లీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోర్టుకు కూడా అటెండ్ కాకుండా పిచ్చివన్నీ పంపించడం జరిగింది. పిచ్చివన్నీ పంపించిన తర్వాత కూడా మేము కోర్టుకు అన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తేజశ్రీ సార్ ఉన్నంగా నేను కోర్టుకు అటెండ్ అయినప్పుడు నాకు ఇట్లా చేస్తున్నారు, సున్నిపెంట అంతా బ్లేమ్ లేపుతున్నారు అనగా నేను కేసుని DVC-1 హెరాస్మెంట్ కేసు, నా మీద హెరాస్మెంట్ పెట్టాము. DVC-1లో మేము పెట్టింది హెరాస్మెంట్ కేసు, 498లో మేము పెట్టింది నాకు జరుగుతున్న హెరాస్మెంట్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హెరాస్ చేస్తుంది నన్ను అని. అప్పుడు తేజశ్రీ సారు కేసు నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత వెంబడే మా లాయరు ఎప్పుడండి 15/2/2023లో మేము ఎంబడే నేను కేసుని క్లోజ్ చేసుకోవడం. తర్వాత మళ్ళీనేమో ఇక్కడ నీట్గా మెన్షన్ కూడా చేశారు, మై క్లయింట్ డిసైడెడ్ టు independently without any disturbances in view of this, my client has decided to back the cases. I inform all of you that my client have decided to live independently. You are hereby instructed not to involve in type of issues of my client. In further instructions, if you involve my client issue and if you any bad propaganda in your locality regarding my client, so I request you approach my client and get the matter settled. My client would be concerned in necessary legal actions against you and also ready to file criminal cases against you. Would be held responsibility for my client's cost of consumption. నీట్గా నేను లాయర్ నోటీసు అందరికీ పంపించడం జరిగింది. కేసులు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇట్లాంటివి జరిగితే నేను క్రిమినల్ కేసులు పెడతామనేసి మేము వేయడం జరిగింది. ఇదిగోండి కోర్టులో నేను విత్డ్రా చేసుకున్న కేసెస్, ఇదిగోండి జడ్జి గారి సీలు, ఇక్కడ జడ్జి గారి స్టాంప్స్ కూడా ఉన్నాయి. సో ఎలా అలిగేషన్ చేస్తాడు నజీర్ అనే ఎదవా, వాడు అసలు మనిషేనా, వాడికి అసలు ల్యాండ్ ఆర్డర్ తెలుసా? అసలు ఫస్ట్ ఏం మామూలుగా సైలెంట్గా ఉన్నామనే లేనిపోని అబాండాలు వేసుకుంటా, లేనిపోనివి ఆడపిల్లల మీద మనిషా పశువా? మొన్న ఒకసారి మిస్ అయింది, చెప్పుతో కొట్టేది, ఈసారి మిస్ కాకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఫస్ట్ తెలుసుకొని నా మీద అలిగేషన్ చెయ్యి. తర్వాత ఇంకొకటి, నన్ను ఎవరో SI CI తిట్టినాడనేసి, జడ్జి తిట్టినాడనేసి ఒక అలిగేషన్ని క్రియేషన్ చేసినాడు. నన్ను సున్నిపెంట పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా ఏ పోలీస్ పర్సన్ నన్ను తిట్టలేదు, ఏ జడ్జి గారు నన్ను తిట్టలేదు. లేనిపోని అలిగేషన్స్ చేస్తే మాత్రం నేను సీరియస్గా చెప్తున్నాను, ఎంత దూరమైనా నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ అలిగేషన్ కొవ్వూరు శివప్రసాద్కి సంబంధించిన ఫ్యామిలీ చేస్తుందా, లేకుంటే ఈ నజీర్ అనే వ్యక్తిని అలిగేషన్ చేపించి చూపిస్తున్నాడా నాకు అర్థం కావట్లే. కొవ్వూరు శివప్రసాద్కి నాకు సంబంధం లేనివి ఆడియోస్, వీడియోస్ రెడ్ హ్యాండెడ్గా ఉన్నాయండి. అతను ఫేస్బుక్లో కూడా పెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ అతనికి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఎంతమందిని రోడ్డు మీద వేస్తావు నజీర్? నువ్వు మనిషివా పశువా గొడ్డువా? కోర్టు అట్లీస్ట్ డైవర్స్ మైండ్ ఉందా నీకు? అసలు చట్టం ఒప్పుకుంటుందా? చెప్తున్నావు ల్యాండ్ ఆర్డరు, పెళ్ళైనోడికి, పెళ్ళామున్నోడికి, పిల్లలున్నోడికి చట్టం ఎలా ఒప్పుకుంటుంది? చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది? నువ్వు చెప్పు, నేను వస్తా నీ ముందుకి. చట్టం ఏ రకంగా ఒప్పుకుంటుంది? పెళ్ళయ్యి పెళ్ళాముండి పిల్లలు ఉన్నారు. మేము ఇక్కడికి 1993లో వచ్చినాము. నేను అప్పటికి ఇంకా చిన్న పిల్లని. వాడి ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? అసలు కొవ్వూరు శివప్రసాద్ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? అసలు
అలిగేషన్స్ వేసుకుంటా పోతే అనుకుంటున్నావా నీ ఇష్టం, నీ కాడ ఏదో ఎఫ్ఐఆర్ కాపీ పెట్టుకొని ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా ఇక్కడ నా కాడ ఎవిడెన్స్ కట్ట ఉంది, కట్ట వీడియోలు ఆడియోలు మొత్తం ఉన్నాయి, వాళ్ళ చిట్టా అంతా ఏం డిలీట్ చేసినాను అనుకున్నావా? ఇష్టానుసారం మాట్లాడడానికి నీకేం నోరిచ్చిండా అల్లా మంచిగా మాట్లాడమని? నోరిచ్చిండాయా నీకు అల్లా నోరు మాట్లాడమని? బాగా లా అండ్ ఆర్డర్ తెలిస్తే మాట్లాడు, లేకుంటే నోరు మూసుకొని ఉండు. 2 లక్షల రూపాయలు తీసుకున్నావు కదా సైసా వాళ్ళ కాడ, అవి ఎట్లా అరిగించుకోవాలో అరిగించుకో, తినగడం లేకపోతే, లేకుంటే నోరు మూసుకొని కూర్చో. నేను కొవ్వూరు శివప్రసాద్ వాళ్ళ మీద కంప్లీట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది, మా లాయర్ కూడా పంపించడం జరిగింది. ఏం పంపించినాడు అనేది కూడా నేను లాస్ట్ టైం సున్నిపెంట జనాలకి ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కానీ అలిగేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టే అర్హత కూడా నాకుందని జడ్జి గారు కూడా ఇచ్చిన ఫైల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ వస్తే చదువుకో, లేకుంటే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన ప్రొఫెసర్ దగ్గరికి. ఆయన నీట్గా చెప్తారు విరమర్చి ఏంటి దాంట్లో కంటెంట్ ఆఫ్ ఇన్ లా అని. పిల్లలున్నోడికి చట్టం ఏ రకంగా నన్ను భారీగా ఒప్పుకుంటుందయ్యా? ఏ కోర్టు ఒప్పుకుంటుందయ్యా? ఏ కోర్టు ఒప్పుకుంటుంది చెప్పు, తెలిస్తే మాట్లాడు, లేకుంటే నోరు అన్ని మూసుకొని కూర్చో. నీ బెదిరింపులకి, నీ గుండాయిజం, నీ రౌడీజాలకి మేము ఎవరం భయపడే వాళ్ళం లేము. నేను మీడియా ఛానల్ వాళ్ళకి ఒకటే కోరుకుంటున్నా, ప్రపంచానికి తెలియాలి, నా గురించి ప్రపంచానికి తెలియాలి. వీళ్ళు ఇచ్చే అలిగేషన్స్ గురించి కొవ్వూరు శివప్రసాద్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి. అతను యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా, తను ఫేస్బుక్లలో కూడా తను నీట్గా ఎవిడెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను అది కూడా చూపిస్తాను. కొవ్వూరు శివప్రసాద్కి అసలు నాకు ఎటువంటి బాంధవ్యాలే లేవు. ఎందుకు ఇట్లా అలిగేషన్ చేస్తున్నారు నా మీద వీళ్ళు అనేది నాకు కూడా తెలియదు. అసలు ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఎట్లా బతుకుతున్నామో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇంత అలిగేషన్ని చూపిస్తున్నారు? ఈ నజీరు, చెప్పుల షాప్ గౌసు, ఏంది ఇది? ఏం కథలు నడుస్తున్నాయి? ఇగోండి ఆమె కుమారి, ఆమె భర్త, ఆమెకు పెళ్ళైంది. ఎక్కడ పెళ్ళైంది? ఆమె తిరుపతిలో. నేను ఇంకా అప్పటికి ఇంకా పెద్ద మనిషి